హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా మోటివేటివ్గా ఉంటుంది. సమస్యలో ఉన్న వారి కొరకు, ప్రార్థన చేసి విసిగిపోయిన వారి కొరకు, బాధల్లో ఉన్న వాళ్ళ కొరకు ఈ వీడియో చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చే ప్రతి వాగ్దానం కూడా నీ జీవితంలో నెరవేర్చడానికి పట్టుదల కలిగి ప్రార్థించాలి మనం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మాట వింటాడనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన నిన్ను ప్రత్యేకించి ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన కొరకు ప్రత్యక్షించి మనం ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడే ముందు చూచుని నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీ పక్కన కూర్చుంటే నువ్వు ఆయనతో ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని చెప్పేసి ఏదైనా సమాధానం. కొన్నిసార్లు మూసి ఉన్న తలుపులు మీరు తప్పు చేయకుండా రక్షించే దేవుని హస్తాలు. మనకు వచ్చే ప్రతి శ్రమలో ఆశీర్వాదం ఉంటుంది. మీ ముందు ఉన్న ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తాడనమాట. ప్రతి దాంట్లోనూ దేవుడు నీ కోసం సిద్ధపరిచినవి ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన తగిన సమయానికి నీకు కలుగజేస్తాడు. కానీ మనకు ఓపిక అనేది అవసరం. రేపటిని గురించి ఎందుకు భయపడుతున్నావు, నీకు విజయాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడు రాకడ మీకోసం సమీపంగా ఉంది. నీవు ఇంకా మారు మనసు పొందలేక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద జరుగుతున్న ఎన్నో విషయాలు ఆయన రాకకు చూస్తున్నాయి. ప్రతిదీ కూడా మనుషులు సారాను గుట్రాలుగా చూసినప్పుడు దేవుడు ఆమెను విశ్వాసులుగా తల్లిగా చూశాడు. మనుషులు దావీదును పేద గొర్రెల కాపరిగా చూసినప్పుడు దేవుడు ఒక శక్తివంతమైన రాజులా చూశాడు. ఈరోజు మనుషులు మిమ్మల్ని చూడలేకపోవచ్చు, కానీ నమ్మండి. దేవుడు నిన్ను విశ్వసించి నమ్మితే మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా మీరు దేవుని విశ్వసించండి. ఎందుకంటే దేవుడు మీకోసం ఉత్తమమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి అని నేను చెప్తున్నాను. ఏదైనా సరే మనుషులు తృణీకరించే దేవుడిని ఎన్నుకుంటారు. ఒకవేళ మనుషులు నిన్ను విడిపించగలిగితే బాధను గుండె చెదిరి బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు. ఆయన తన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. మనుషుల ప్రేమ నీతో అవసరం ఉన్నంత వరకే. యేసుక్రీస్తు ప్రేమ ఎప్పటికీ దూరం ఉండదు. ఏదైనా సరే మనం ప్రార్థన శక్తి ఎప్పుడు అంచనా వేయకూడదు. ఎందుకంటే ఒక చిన్న ప్రార్థన కూడా మీ జీవితాన్ని మారుస్తుంది. ఏ విలువ లేని గాడిద పైన నా ప్రభు ఎక్కగానే ఆ గాడిదకి ఎంతో విలువ వచ్చింది. అలాగే మన జీవితంలో ఏ విలువ లేకపోయినా మన ప్రభువు మరో జీవితాల్లో ఉంటే మన జీవితం కూడా చాలా విలువలతో కూడా ఉంటుంది. నువ్వు దేవుని సహాయం కోసం కనిపెడుతున్నప్పుడు నీలాగానే ఎంతోమంది సహాయం కోసం చూస్తుంటారు. నువ్వు కూడా వాళ్ళకు సహాయం చేయి, దేవుడు నీ కోసం సహాయం చేస్తాడు. అది తప్పకుండా. యేసయ్య ప్రేమ. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే బొట్టు, గాజులు, తాళి, మెట్టెలు తీసేయాల్సిన వేసుకొని అలా చెప్పడనమాట. బైబిల్ ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అది వ్యక్తిగతంగా సమర్పణ. మీలో ఉన్న పాపాలని ఒప్పుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి అని మాత్రమే దేవుడు చెప్పాడు. నువ్వు ప్రార్థించే ప్రతి అలసిపోయినా సరే దేవుని పాదాలు మాత్రం అసలు విడిచిపెట్టద్దు. ఎందుకంటే నువ్వు చేసిన ఆ ప్రార్థన వ్యర్థంగా పోదు, గొప్ప మేలును పొందుకుంటావు. మీ ఉదయకాల ప్రార్థన దేవుడు విన్నాడు. ఆలోచిస్తున్నాం. నీ పిల్లలు భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నావా? నీకున్న సమస్యను బట్టి ఎలా బయటపడాలో తెలియక ఆలోచిస్తున్నావా? అలా నీ సమస్యకు పునాది వేయబడే ప్రతిదీ కానీ నీకు మంచి చేస్తాడు నీ బిడ్డ. ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయడం వల్ల నీ సమస్యలు అన్నీ తీరుతాయి. చిన్న మెసేజ్ విన్నా. థ్యాంక్ యూ టు ఆల్.